Guys, welcome back to my channel. So how is it my dress? I'm traditional. Yeah. Hey guys, welcome back to my new vlog. Okay, sorry, my vlog. సో యాక్చువల్లీ ఏంటంటే ఫైనల్గా నేను నా ఫ్రెండ్స్ అంతా ఒక ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట. సో చాలా రోజుల తర్వాత ప్లాన్ చేస్తే అది ఒక ప్లాన్ కాకుండా ఇంకో చోటుకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము ఇక్కడ. సో ఎక్కడికి అంటే కొంచెం కోల్డ్ చేసింది. ఓకే, శ్రీశైలంకి వచ్చామన్నమాట. అండ్ సో 40 ట్రైన్ అన్ఎక్స్పెక్టెడ్ కదా, అసలు ఏం బుక్ చేసుకోలేదు, ఏదో అలా వచ్చేసాము. 4:40 ట్రైన్కి అక్కడ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ గుంతకల్లో వచ్చేసి 10 సంథింగ్ అలా అయ్యింది. సో తర్వాత మళ్ళీ అక్కడ మార్కాపురము, అయ్యోయ్యో పేరు గుర్తొస్తలేదు రే, నా ఫ్రెండ్ లేదు. ఓకే, మార్కాపురం అని అనుకుంటాను. సో దానికి వచ్చేసి ట్రైన్ 1:25కి ఏమో ట్రైన్ ఉంది. సో అంతవరకు ఇక్కడే వెయిట్ చేయాలంట. సో ఇప్పుడైతే మనం గుంతకల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. సో ఒక 2 days అనమాట ప్లాన్. యాక్చువల్లీ నేను మా అమ్మకి అస్సలు చెప్పలేదు, ఎందుకంటే మా అమ్మకి చెప్పినా కూడా మా అమ్మ యాక్సెప్ట్ చేయదని నేను చెప్పకుండానే వచ్చేసాను. నైట్ 1:30 ట్రైన్కి ఎక్కింటే ఇప్పుడు 7:10 అయింది. ఇప్పుడు వచ్చి రీచ్ అయ్యాం మార్కాపురంలో. సో ఇక్కడ నుంచి బస్కి వెళ్ళాలి. మార్కాపురం రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి పర్ పర్సన్కి 30 రూపీస్ తీసుకుంటారు ఆటోలో. సో అక్కడి నుంచి మనం వెళ్ళాక అక్కడ బస్సెస్ ఉంటాయన్నమాట. సో మనం బస్సులో వెళ్ళాలనుకుంటే బస్సులో వెళ్ళవచ్చు, లేదా కార్స్ కానీ ఆటోలు కానీ బుక్ చేసుకొని లేదా మాట్లాడుకొని వెళ్ళాలన్నా కూడా వెళ్ళవచ్చు. బస్ అయితే చాలా ఫుల్ ఉంటుంది అన్నమాట. అసలు మనకు శ్రీశైలం బస్ వచ్చేసి 5 minutesకి ఒకసారి 10 minutesకి ఒకసారి వస్తూనే ఉంటాయి. బట్ అయినా కూడా చాలామంది చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ ఫుల్ ఉంటుంది. మనం త్వరగా వెళ్ళి సీట్స్ పట్టుకునేది అలా చేయాలి. సో అది అవ్వదు, ఫ్యామిలీ ఉన్నారా అనే టైంలో మాత్రం ఎంత వీలైతే అంత కార్ బుక్ చేసుకొని లేదా ఆటో మాట్లాడుకోను అలా వెళ్ళడం బెస్ట్ అనుకుంటాను. సో ఇంకా అక్కడి నుంచి అయితే బస్లో స్టార్ట్ అయిపోయాం. పర్ పర్సన్కి వచ్చేసి అండ్ మీకు టికెట్ కూడా చూపిస్తున్నాను చూడు, మేము 4 members వెళ్ళాం, అందుకే 780 అయింది. సో పర్ పర్సన్కి వచ్చేసి 195 అనమాట, 195 పర్ పర్సన్కి వచ్చేసి. సో ఇంకా అక్కడి నుంచి బస్లో యాక్చువల్లీ జర్నీ 2 hours అనే చెప్పారు, కానీ అక్కడ 2 hours అని లేదు, 3 hours దాకా అయిందనమాట. మొత్తం కొండలు కదా అండ్ నల్లమల్ల ఫారెస్ట్ కదా, సో చాలా టైం పడుతుంది అనమాట. అయితే ఆల్మోస్ట్ 3 hours పట్టింది జర్నీకి అయితే. సో బట్ అయినా కూడా విండో పక్కన కూర్చుంటే మంచి ఎక్స్పీరియన్స్ తెలుసా. అక్కడ చాలా బాగుంది, అంత నేచర్ కానీ లేకపోతే చాలా బాగుంది. అక్కడైతే విండో పక్కన కూర్చుంటే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉంటుంది. యాక్చువల్లీ శ్రీశైలం అనేది ఒక ఊర్లో లేదనమాట, అదే సపరేట్ ఉంది. సో కొండపైన ఉంటుంది కాబట్టి దానికంటూ రైల్వే స్టేషన్ అంటే అస్సలకి లేదు. సో మనం బస్సులోనే వెళ్ళాలి. శ్రీశైలంకి వెళ్ళడానికి 3 hours జర్నీ పట్టిందని చెప్పా కదా. ఇంకా సరే అని అక్కడి నుంచి ఇంకా ఫైనల్కి అయితే శ్రీశైలంకి అయితే ఎంట్రీ ఇచ్చాము. సో ఇంకా అక్కడి నుంచి మీకు అప్పుడే కనిపిస్తుంది ఎక్కడికి ఎలా వెళ్ళాలని ప్రతి ఒక్కటి రూట్ మ్యాప్ అనేది ఉంటుంది అక్కడ. సో దాన్ని చూసుకొని మనం వెళ్ళొచ్చు. కొన్ని బై వాక్ ఉంటే కొన్ని ఆటో తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇలా ఉంటుంది. సో ఇంకా ఇక్కడి నుంచి మనం బస్ స్టాండ్కి వెళ్తారనమాట. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత మనం రూమ్స్ చూసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవ్వడమే. సో మేము బ్యాచిలర్స్ కాబట్టి అంత త్వరగా మాకు దొరకలేదు. సో ఫైనల్గా అయితే రూమ్స్ అయితే దొరికాయి అనమాట. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా అలా బయటకు వచ్చేసాం. బట్ ఏంటంటే అక్కడ ఇంకొకటి తెలుసా, మేము స్టార్ట్ అయినదే చాలా లేట్ అవ్వాము, అంటే జర్నీ వల్ల చాలా లేట్ అయిపోయాము. ఇంకా ఫ్రెష్ అయ్యేలోపు ఇంకా లేట్ అయింది అది కాస్త. Guys, welcome back to my channel. So how is it my dress? I'm traditional. Yeah.
ఓకే, మార్కాపురం నుంచి శ్రీశైలం 2 hours అని చెప్తే సరే అని బస్ ఎక్కితే అక్కడ 3 hours పట్టింది తెలుసా. మార్కాపురంలో వచ్చేసి 8:45 స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేదాకా 11-10 అయి చాలా లేట్ అయిపోయింది. ఈరోజు దర్శనానికి కూడా లేట్ అవ్వచ్చు. చాలా త్వరగానే రెడీ అయ్యి వచ్చామన్నమాట. సో ఇంకా తినేసి ఇంకా దర్శనానికి బయలుదేరి ఉన్నాయి లేట్. అండ్ హౌ ఈస్ మై డ్రెస్ గాయ్స్? ఎందుకు నన్ను ఇలా చూసిన చాలా క్యూట్గా కనిపిస్తాను. గాయ్స్ యాక్చువల్లీ మాకు అదృష్టం అని చెప్పాలో దురదృష్టం అని చెప్పాలో తెలియట్లేదు, కానీ మేము రెడీ అవ్వడం వల్ల లేట్ అయిపోయింది. సో అక్కడికి వెళ్తే దర్శనం క్లోజ్ చేశారు. ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా ఏదైతే 5 places ఉంటాయో దేవునికి సంబంధించి, సో అవన్నీ చూసుకొని వచ్చి తర్వాత దర్శనానికి స్టార్ట్ అవుదాంలే అనుకొని మేమంతా ఇంకా మాట్లాడుకొని ఇంకా వెళ్ళామంట. లిటరలీ చెప్తున్నాను, ఆటో మాత్రం మాట్లాడుకొని వెళ్ళకండి గైస్. వాళ్ళు ప్రతిసారి ఫాస్ట్ చేయండి, ఫాస్ట్ కరండి అని చెప్తుంటారు. సో అని ఇంకొకటి వచ్చేసి నాకు ఎప్పటి నుంచో ఇలా డ్రీమ్ తెలుసు రుద్రాక్ష మెడలో వేసుకోవాలని. సో ఫైనలీ ఇప్పుడు వేసుకున్నాను. సో ఇది అయితే సాక్షి గణపతి స్వామి టెంపుల్. సో ఈ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాలి. చాలామంది చెప్పారు దర్శనం చేసుకొని సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళకపోతే లైక్ అది నెరవేరదు అన్నట్టు చెప్తుంటారు. సో కంపల్సరీ వెళ్ళాలి అంటే అక్కడికి. సో ఇంకా మేము కూడా ఫస్ట్ దాన్ని విజిట్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తున్నామంట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి శ్రీ లలితాంబిక ఆశ్రమం. ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. నేను ఏదైతే 5 అని చెప్పానో అందులో 2 ఉన్నాయి. సో నేను ఒక్కటే విజిట్ చేసేసాను, ఇంకొకటి మర్చిపోయాను. ఎందుకంటే అది లైక్ మనం చూస్తుంటాం కదా, ఒక కాయని నిలబెట్టి ఏదైనా మనసులో కోరుకొని కాయని నిలబెడితే అది జరుగుతుందని. సో అక్కడ నాకు చాలా లేట్ అయిపోయింది. కాయని ఎంత ట్రై చేస్తున్నా నాకు రాలేదు, చెయ్యి అంతా వణికిపోతుంది అనమాట. సో బట్ ఫైనల్ అయితే ఏదో గట్టిగా అనుకునేసి పెట్టేశాను. బట్ అది కాయనిది నిలబడిపోయింది. సో ఇంకా ఫుల్ హ్యాపీ. అండ్ ఇంకొకటి అక్కడ 2 ఉన్నాయన్నమాట టెంపుల్స్. లలితాంబిక ఒకటి, ఇంకొకటి నాకు పేరు తెలియదు. బట్ నేను దాన్ని చూడలేదు, మర్చిపోయాను. ఇంకా ఆటో వాళ్ళు చాలా ఫాస్ట్ చేస్తున్నారు. సో ఇంకా ఇది వచ్చేసి దీన్ని పాలధార పంచదార అంటారనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఏమేమి కావాలో రుద్రాక్షలు కానీ సంథింగ్ ఇంకా హెయిర్స్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఉన్నాయి. దాన్ని వీడియో తీయలేకపోయినా బికాస్ ఆఫ్ ఆటో డ్రైవర్ వల్ల చాలా ఫాస్ట్ చేస్తున్నాడు. సో ఇంకా దాని పక్కన పెడితే ఇక్కడ చుట్టుపక్కల ఎంత బాగుందో నేచర్ అయితే. అండ్ ఇక్కడ వాటర్ తెలుసా, చాలా ప్యూర్ వాటరు. నేను వెళ్ళి టేస్ట్ చేసినా నాకు ఇంకా తాగాలన్నంత ఫీల్ వేసింది తెలుసా. నిజంగా నేనైతే ఇంతవరకు ఇలాంటి వాటర్ ఎంత ప్యూర్గా ఉంటాయి తెలుసా. వాటర్ చాలా బాగుంటాయి అన్నమాట. సో అంత బాగుంటాయి. ఫస్ట్లో తాగి అది తాగాల వద్దా అని థింక్ చేశాను. నాకు ముందు కొంచెం ఓసిడి ఉన్నట్టు కదా, తాగాల వద్దా అని థింక్ చేశాను. ఇంకా ఫస్ట్ అలా టేస్ట్ చేశాను, చాలా బాగా అనిపించింది. ఇంకా అలానే తాగడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ లిటరలీ గాయ్స్ కొన్నిసార్లు అనిపిస్తుంది నేను మెంటలీగా బాగాలేనేమో అనిపిస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఫిజికల్గా కూడా బాగాలేను. ఎందుకంటావా, అక్కడ స్టెప్స్ ఉన్నాయి, దాన్ని ఎక్కలేకపోయి ఆయాస పడుకుంటూ వచ్చాను తెలుసా. అరే ఏమైందిరా ఇంత ఇలా ఉన్నాను అనుకున్నాను. సో ఇంకా దాని గురించి పక్కన పెడితే ఇంకా మనం ఎప్పుడు ఏం చేస్తాం, తింటాం, బద్ధకంగా అలానే ఉంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఇలా బొట్లు పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట. సో ఏమో ఒక వైబ్ లిటరల్లీ చెప్పాలంటే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ టెంపుల్స్కే వెళ్ళాలి అనే థాట్స్ వస్తున్నాయి నాకైతే. నాకు అలా రుద్రాక్ష మెల్లో వేసుకోవడం కానీ బొట్లు పెట్టుకోవడం కానీ చాలా ఇష్టం. అండ్ ఇది వచ్చేసి శిఖర దర్శనం అనమాట. సో ఇక్కడ నందిని ఇలా కొమ్ములు ఉంటాయి కదా, అక్కడ పైన ఇలా పట్టుకొని 2 వేళ్ళు ఇలా కింద చూస్తే మనకు గోపురం కనిపిస్తుంది అంటారు. బట్ నేను చూసాను కానీ అక్కడ కనిపించలేదు. సో నాకు సైట్ ఉంది కదా ఓకే అనుకున్నా. బట్ అక్కడ కొంతమందిని అడిగాను, వాళ్ళకు కూడా కనిపించలేదన్నారు. ఓకే అనుకొని నేను ఇంకా ఊరికే అయిపోయాను అనమాట. సో ఇంకా చెప్పాను కదా దర్శనం దొరకలేదు, క్లోజ్ అయిపోయిందని. ఇంకా ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము మేమైతే. అండ్ లిటరలీ గాయ్స్ ఈ బొట్టు కోసం నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా. ఎన్నిసార్లు అడిగాను నాకు బొట్టు కావాలని. బట్ ఫైనల్లీ ఇప్పుడు పెట్టించుకున్నాను.
నేనైతే దీనికోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా, ఇలా బొట్టులు పెట్టించుకోవాలని. బట్ ఫైనల్గా ఇప్పుడు గాయస్ యాక్చువల్లీ అయితే ఈరోజు మేము ఇక్కడికి రావడం అంటే శ్రీశైలం రావడం చాలా లేట్ అయింది. ఇంకా ఫ్రెష్ అవ్వడం చాలా లేట్ అయింది. ఇంకా దర్శనానికి వెళ్తే అక్కడ క్లోజ్ చేస్తారు, మీకు ఈవినింగే తీస్తారని చెప్పారు. ఇంకా మాకేమో దర్శనం చేసుకొని మరి వేరే ప్లాన్స్ ఉన్నాయన్నమాట. 5 ప్లేసెస్ సంథింగ్ ఉన్నాయన్నమాట, అవి క్లియర్ చేయాలి. సో మాకు టైం లేదు. అప్పటికి 6 o'clock ఓపెన్ చేస్తారన్నారు. మేము 4:30 అయినా ఇక్కడే ఇంకా ఏం చేయలేదు తెలియక ఫస్ట్ ఆ 5 ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో సాక్షి గణపతి, పంచ సంథింగ్ నాకు తెలీదు, బట్ ఓకే. సో అవి మళ్ళీ ఇంకా 5 ప్లేసెస్ ఏవైతే అవి ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకొని సో దర్శనానికి వెళ్దాం అనుకున్నాము. సో అలానే ఇంకా ఈరోజు అన్నీ క్లియర్ చేసుకొని వచ్చేలోపు చాలా లేట్ అయింది. సో ఇంకా దర్శనానికి అసలు క్లోజ్ చేస్తారేమో అనే మూమెంట్లోన అక్కడేమో ఇంకా అదే టైంలోనే ఫ్రీ దర్శనం అని ఓపెన్ చేశారంట. ఇంకా అమ్మాయి అనుకొని వెంటనే వెళ్ళేసి చాలా నిదానంగా చూసుకొని వచ్చాము. సో నాకు ఇలా బొట్టలు ఉండడం చాలా బాగా అనిపించింది. రుద్రాక్షి కానీ రే. సో అండ్ ఇంకా రేపు వచ్చేసి టుమారో బోటింగ్ అనమాట. ఇంకా టైం ఉంది. సో టుమారో కాబట్టి సో ఇది వచ్చేసి నా ఫ్రెండ్ గాడు వాళ్ళ అల్లుడు తీసుకున్నాడు అనమాట. నాకు ఇలాంటివి తీసివాడు. ఇట్స్ ఓకే. సో ఇది అనమాట ఈరోజు ఇలా ఫుల్ బాడీ పెయిన్. బట్ అయినా కూడా ఇంకా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, ఇంకా చూడాలనిపిస్తుంది నాకైతే. అరే లైఫ్ ఉన్నది చూడడానికే కదా అని ఎప్పుడు చూడు ఇంట్లోనే ఉంటారు, కనీసం బయటికి రాని. టెంపుల్ సిస్టమ్ అయితే నేను ఒకప్పుడు తెలుసా అసలు దేవుని నమ్మేదాన్నే కదా, అదేమో నాకు తెలీదు, బట్ ఏమో నమ్మేదాన్ని కదా. ఇప్పుడు చూసిన వెంటనే అలా కళ్ళుకు మొక్కనేస్తున్నాను తెలుసా. ఇంకా ఈ మధ్య అయితే ఇలా బొట్టులు పెట్టుకోవడం కానీ ఇలా ఏదైనా సంథింగ్ వేసుకోవడం కానీ ఇంకా చాలా ఇష్టమైపోయింది నాకైతే. యాక్చువల్లీ నేను పూలు పెట్టక ఆల్మోస్ట్ చాలా మనసు అయింది. నేను ఎక్కువ పూలు పెట్టుకోనంట, అదేమో నాకు ఇష్టం ఉండదు. కానీ ఈరోజు సో సడన్గా ఎందుకో పూలు కావాలని మరీ తెప్పించుకొని మరీ పెట్టుకున్నాను తెలుసా నేనైతే. సో అన్నిసార్లు ఒకేలా ఉండదు, కొన్నిసార్లు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా బయటకు వచ్చి అలా ఎంజాయ్ చేస్తూ ఉండండి. సో అంతే గైస్, బాయ్. టుమారో కలుద్దాం, బాయ్. డే 2లో అయితే రోప్ వే అండ్ బోటింగ్ చేసామన్నమాట. సో దానికి అమౌంట్ ఎంత ఏంటి ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో అంతవరకు బాయ్, లవ్ యూ.